శ్రీనివాసులు గారు మీరేమన్నా అడగాలనుకుంటున్నారా గురునాథం గారు మాట్లాడిన మాటల నుంచి? ఇప్పుడు ఎవరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించారు, ఎవరు నదీ జలాలను ఉపయోగించారు అనేది సెకండరీ. అది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మనం చర్చ అనేది తెలంగాణకు మనకు అంటే బ్రిజేష్ ట్రిబ్యునల్లో జరుగుతున్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యలో 2013 బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అది హైకోర్టులో వాదన సుప్రీంకోర్టులో అది అలాగే పెండింగ్ లో ఉంది. ఇప్పటికీ 2014 నుంచి ఇప్పటికి దాదాపు 12 సంవత్సరాలు అయింది. బచావత్ ట్రిబ్యునల్ గురించి చెప్పండి సార్. బచావత్ ట్రిబ్యునల్ గురించి చెప్పండి సార్. బచావత్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు ఆ బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగానే బ్రిజేష్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ నీళ్లు పంచిందో వాటి జోలికి వెళ్ళలేదు. అది మరలా పంచమని చెప్పలేదు. 811 టీఎంసీలు వదిలిపెట్టి అదనంగా 448 టీఎంసీలు అంటే మిగులు జలాలు 75 డిపెండబిలిటీ తోటి బచావత్ ట్రిబ్యునల్ పంచితే ఈయన 65 డిపెండబిలిటీ తోటి ఈయన పంచాడు. మిగులు జలాలు అట్లాగే మొత్తం నికర జలాలు కలిపి 448 టీఎంసీలు అదనంగా ఉన్నట్లు తేల్చాడు. ఇక్కడ మనకు అన్యాయం జరిగింది. ఎందుకంటే మనము మిగులు జలాల పైన ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 227 టీఎంసీలతోటి మనము రాయలసీమ తెలంగాణ కలిపి నిర్మించుకున్నాం. ఇప్పుడు 448 టీఎంసీల్ని ఆయన మిగులు జలాలుగా తేల్చి ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్రకు 258 టీఎంసీలు వాళ్లకు నిలుపుకుంటారు అదనంగా చట్ట ప్రకారం. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ రోజు ఇంప్లిమెంట్ అయితే మహారాష్ట్ర 88 టీఎంసీలు, కర్ణాటక 177 టీఎంసీలు. అది నోటిఫికేషన్ రిలీజ్ అయితే 258 టీఎంసీలు అక్కడ ఆపుకుంటారు. మనకు వచ్చినటువంటి 190 టీఎంసీలలో సార్ ఒక్క నిమిషం. ఈ టీఎంసీలని సార్ ఒకటే ఈ అన్ని పారామీటర్ ఏంటి సార్? దేని ఫ్లో బట్టి మనం వర్షాల ప్రభావాన్ని బట్టి దేన్ని బట్టి మనం ఇవన్నీ కూడా నిర్ణయం చేస్తారు? అది కూడా మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అంటే 100 సంవత్సరాలది లెక్కేసి 75% డిపెండబిలిటీతో లెక్కగట్టింది. 2130 టీఎంసీలు మొత్తం ఉన్నాయని చెప్పేసి. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే అట్లా కాకుండా కేవలం 47 సంవత్సరాలది మాత్రమే తీసుకొని 65% డిపెండబిలిటీ తోటి నిర్ణయించింది. దానివల్ల ఏమైందంటే మనం మిగులు జలాలు మనకు బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే కేటాయించిందో అంటే కేటాయింపులు కాదు, మిగులు జలాలు మనకు వాడుకునేటటువంటి స్వేచ్ఛ ఇచ్చింది. దాని ప్రకారమే మనం రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలుగొండ, కల్లకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్పిసి ఇవన్నీ కలిపి 227 టీఎంసీలు మనకు కేటాయింపుల ప్రకారం మనం నిర్మించుకున్నాం. ఆ మిగులు జలాలు లేకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ రోజు పంచివేశాడు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు సార్ రాయలసీమ ఎత్తిపోతలా అది వేరే విషయం అండి. రాయలసీమ ఇంటర్నల్, నేను మాట్లాడేది ఇంటర్నల్ కాదు. అంటే మొత్తానికి తెలంగాణకు, ఆంధ్రాకు, కర్ణాటకకు మనకు ఉన్నటువంటి సమస్యల్లో మనకు ఒకవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్లో అన్యాయం జరిగింది. మిగులు జలాలన్నీ కూడా పనిచేశాడు ఆయన. ఆ ఉన్నటువంటి జలాల్లో కూడా మనకు ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఈ హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగుగంగ ఉన్నాయో ఇవి అట్లాగే తెలంగాణలో కల్లకుర్తి, నెట్టెంపాడు విభజన చట్టం గుర్తించింది. అట్లాగే విభజన చట్టంలో కూడా వీటికి నీటి కేటాయింపులు జరపాలనేది ఒక చట్టంలో పేర్కొంది. దాని ప్రకారమే మనము ట్రిబ్యునల్ కేటాయింపులు ఉంటాయి తప్పితే పాలమూరి రంగారెడ్డికి దానికి ఏదో అక్కడ ప్రాజెక్టు కట్టారనో లేదా కరువు ప్రాంతమనో పాలమూరి రంగారెడ్డిదే ప్రధానంగా తీసుకొస్తున్నారు సార్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది మనం అందరి మీద. ఆ పాలమూరు రంగారెడ్డి గురునాథం గారు, శ్రీనివాసులు గారు, ఇప్పుడు మీరు ఏకపక్షమైన వాదన వినిపిస్తున్నట్టు మాకు కనిపిస్తున్నది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో ఇచ్చిన, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ రోజున్న పరిస్థితుల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే న్యాచురల్ జస్టిస్ క్యాచ్మెంట్ ఏరియా 19.9%, 19.2% మాకుంది. మీకున్నది ఎంత? 9.2% ఉంది.
ఇప్పుడు ఈ యొక్క సర్ప్లస్ వాటర్ అంతా మీరు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు అసలు? ఆల్రెడీ మీకు పులిచింతలు ఇచ్చాము మేము. ఆల్రెడీ పులిచింతల ద్వారా మీరు ప్రాజెక్టు నీళ్లు వాడుకుంటున్నారు, స్టోరేజ్ చేసుకుంటున్నారు, సెకండ్ క్రాప్ కి రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. మాకు తెలంగాణకు వచ్చి పాలమూరు రంగారెడ్డి మొత్తంగా అసలు మాకు తెలంగాణ పోరాటం అంతా కూడా నీటి కోసమే కదా జరిగింది. మా నీటి కోసం జరిగిన పోరాటాన్ని మీరు వేరే రకంగా ఇప్పుడు ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అది కాదు మాకు కావాల్సింది. మాకు క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం 7లో షేర్ రావాల్సిందే. తాత్కాలికమైన ఒప్పందాన్ని మీరు రెగ్యులరైజ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నది. అది కరెక్ట్ కాదు. ఇవాళ కృష్ణా జలాల్లో మాకు న్యాచురల్ జస్టిస్ ప్రకారం రైట్ ఉన్నది. మాకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ నెట్టెంపాడు కానివ్వండి, భీమా కానివ్వండి, కల్వకుర్తి కానివ్వండి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి అనేది ప్రధానమైన అంశం మాకు. ఇవాళ తెలంగాణకు మొత్తము పాలమూరు రంగారెడ్డి ప్రధానమైన సమస్య. దాని ద్వారానే మా సమస్యలన్నీ పరిష్కారం అయితే అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. దాన్ని కాకుండా ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో రేపు వాదనలో మీకు ఎక్కువ వాటా కావాలి అనేది సరైనది కాదు. కాబట్టి ఇవాళ మన తెలంగాణ సీఎం ఏమంటున్నాడు, మాకు ఖచ్చితంగా 71% వాటర్ మిగులు జలాల్లో ఉన్నది. అయితే రమణారెడ్డి గారు ఇక్కడ అసలు ఏది రమణారెడ్డి గారు మీరు ఎక్కడ స్టోర్ చేసుకోగలుగుతారు చెప్పండి సార్? పాలమూరు రంగారెడ్డిది వాటర్ ని మీరు ఎక్కడ స్టోర్ చేసుకోగలుగుతారు? మేము పులిచింతలు మీరు ఇచ్చానన్నారు కదా, ప్రాజెక్ట్ అని మీరు ఎక్కడ స్టోర్ చేసుకోగలుగుతారు? మీరు స్టోరేజ్ చేసుకోండి. క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే వాటర్ కిందకు ఫ్లో కాకపోతే మీరు ఎక్కడ పెడతారు చెప్పండి? ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఉన్నది వాళ్ళు. అయితే యాక్చువల్గా ఇక్కడ అసలు ఏవి మిగులు జలాలు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇందాక గురునాథం గారు అన్నట్టు వాడకుండా ఉంచేసిన నీళ్లు, అలాగే ఏదైతే వరదల రూపంలో వచ్చే నీళ్లు కానీ ఏవి రెండు కలిపి మిగులు జలాలా, ఓన్లీ వరద నీరు మిగులు జలాల అనాలా, లేకపోతే వాడకుండా ఏదైనా ఒక రాష్ట్రం? లేదు, దానిలో కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేదండి. ఇప్పుడు లేదండి మేడం, పరివాహక ప్రాంతాన్ని బట్టి లేదండి, లేదు 100 years ప్రామాణికంగా తీసుకొని ఎందుకు లేదండి? చట్టం న్యాచురల్ జస్టిస్ అదే కదా చెప్తుంది. మీరు చూడండి, నదీ జలాల చట్టాలన్నిటి పరిశీలన చేయండి. పరిశీలన చేసినప్పుడు క్యాచ్మెంట్ ఏరియాని ప్రధానమైంది. లేనట్టేది వాళ్ళ కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వాళ్ళు క్యాచ్మెంట్ ఏరియా మీరు సార్ మీరు చెప్పేదాంట్లో కరెక్ట్ జస్టిఫికేషనే. క్యాచ్మెంట్ ఏరియాని మీరు వచ్చిన దాన్ని ఒడిసిపట్టడానికి పాలమూరు రంగారెడ్డిలో మీరు ఎక్కడ, మీకు ఎంత టీఎంసీ ఇప్పుడు వాటర్ కావాలా, మీరు ఎక్కడ స్టోర్ చేయబోతున్నారు, దాన్ని ఏ విధంగా మీరు డైవర్ట్ చేసి ఎన్ని ఎకరాలు సాగులోకి తీసుకురాగలుగుతారు, తాగునీరు తీసుకురాగలుగుతారు, అసలు మీ పాయింట్ ఆఫ్ ప్లానింగ్, యాక్షన్ ప్లాన్ దాన్ని అసలు ఎక్స్పోజ్ చేయకుండా మీరు మాకు కావాలని ముందు ఎట్లా? గురునాథం గారు చెప్పండి సార్. గురునాథం గారు మా ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, కల్వకుర్తి నెట్టెంపాడు కానివ్వండి, భీమా కానివ్వండి, ఇవన్నీ ఎస్ఎల్బిసి కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే తర్వాత మిగులు జలాలు అనేవి ఏవి రావు. ఇంకా మిగులు జలాలు ఎక్కడ ఉంటాయి? ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే. ఎప్పుడు విపరీతమైన వర్షాలు వచ్చి మనకు వరదలు వచ్చినప్పుడు మాత్రమే సర్ప్లస్ వాటర్ వస్తుంది. కానీ నికర జలాల్లో మా వాటాన్ని మీరు ఎట్లా కాదంటారు? నికర జలాల్లో మా వాటాన్ని 71% వాటా మాకు రావాలి కదా. అవును సార్, నికర జలాలనే దాన్ని మీరు ఏ పారామీటర్ గా, ఏ ప్రాతిపదికగా మీరు చెప్పగలుగుతారో చెప్పండి అంటున్నా నేను. ఎట్లా మెజర్ చేస్తున్నారు చెప్పండి? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు శాస్త్రీయంగా తీసుకుంటారు చెప్పండి? 100 years 100 సంవత్సరాలని ఇందాక శ్రీనివాసులు గారు ప్రాతిపదిక 100 సంవత్సరాలు మన యొక్క ఫ్లోను బట్టి 100 సంవత్సరాలను తీసుకొని దాంట్లో 75% డిపెండబుల్ వాటర్ మీద మనము ఈ ప్రాజెక్టులన్నీ కూడా అనాలిసిస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆ విధంగా కాకుండా ఇప్పుడు కాదు సార్, ఒక్కటి నేను చెప్తా.
ఇప్పుడు మనం అందరం కలిసి ఉన్నాం కదా, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు సేమ్ స్టోరీ ఇప్పుడు లేవుగా సార్, కదా. ఇప్పుడు లేవుగా. అట్లాగా సార్, కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మేము కలిసి లేము, మీరు మేము కలిసి లేము. కాదు సార్, తెలంగాణలో ఉండేవాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా పదవులు చేశారు కదా, అక్కడ ఉండేవాళ్ళు కూడా రాజ్యాధికారం షేర్ చేసుకున్నారు కదా. అదే కదా మాకు జరిగిన అన్యాయం. ఇప్పుడు ఎవరు అన్యాయం సార్? కాదండి, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది సార్ అన్యాయం? మీరేం చేశారు అప్పుడు? మీ ఆంధ్ర వలస పాలనలో మేము మా నష్టాన్ని ఎవరు మీరు ఆ రోజు మీరు ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు కదా, చెన్నారెడ్డి గారు, మీరు చాలా మంది ఉన్నారు కదా. వాటరే కదా మీకు. ఒక విషయం ఇక్కడ గురునాథం గారు, ఇక్కడ ఒక విషయము, పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు జరపాలని చట్టంలో ఎక్కడా లేదు. ముఖ్యమంత్రుల్ని సంవత్సరానికి ఒకరిని కూల్చే ప్రయత్నం చేసి ఆంధ్ర పాలకులే కదా అయ్యేది. అది కాదు ఇప్పుడు మన డిస్కషన్. అధికారం ఎవరి చేతిలో ఉంటే వాడు చేసుకుంటున్నారని చెప్పినప్పుడు మీరు అధికారం కోసమే కదా తెలంగాణ విడిపోయింది.